వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కొత్తపేట సీటును గెలిపించుకుని తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లకు కానుకగా ఇస్తామని నియోజకవర్గ టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసులు అన్నారు। ఈ సందర్భంగా గురువారం కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం టీడీపీ కార్యాలయం ఎదురుగా జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ బైబిల్లో ఒక మాట ఎప్పుడు చెప్తుంటారు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు అని। పవన్ కళ్యాణ్ కూడా దానిని పాటిస్తూ ఎంత ఒత్తిడి ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఎంత తగ్గించుకుంటున్నారో అంత హెచ్చింపబడుతున్నారు। ధన బలం రౌడీయిజం ఉన్న సైకో జగన్ నుండి రాష్ట్రాన్ని కాపాడాలంటే కృష్ణార్జునులు కలవాల్సిన సమయం వచ్చిందని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పోరాడదామని నిర్ణయించుకున్న నాటి నుండి మనకి మంచి రోజులు రాబోతున్నాయన్న ఆనందం ప్రజల కళ్ళలో చూస్తున్నామని అన్నారు। అనంతరం కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా సోదరుడు సత్యానందరావు గెలుపుకు కృషి చేస్తానని అన్నారు। ప్రతి కుటుంబంలో మామూలుగా చిన్న చిన్న గొడవలు పట్టింపులు ఉంటాయి, అలాగే మన ఇరు పార్టీల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి మనమంతా కలిసి కృషి చేయాలని కోరుతున్నానని అన్నారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన ముఖ్య నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళలు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు। కొత్త చరిత్ర సృష్టిస్తామని ముందుకొచ్చినటువంటి తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులు ఉత్సాహం చూస్తూ ఉంటే ఎన్నికలు 40 రోజులు ఎందుకు రేపే పెట్టండి మా సత్తా చూపిస్తాం కడుపు నిండిపోతా ఉంది, ఆనందంగా ఉంది। తెలుగుదేశం జనసేన రేపు రాష్ట్రంలో ప్రపంచం సృష్టించబోతా ఉందన్నానికి ఈ యొక్క సభే నిదర్శనం। మరి ఈనాడు ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఈ రాష్ట్రంలో అరాచక పాలన పోవాలని, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని వెంటనే వచ్చి ఆయనకి అండగా నిలిచి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అంతమొందించడం కోసం కృష్ణార్జున వలె కలిసి వెళ్లాలని ముందడుగు వేసిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తోడుగా రావటం ఈ రాష్ట్రంలో రేపు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన విజయం ఖాయం అనేది ఆ రోజే నిర్ణయం అయిపోయింది। మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఒకటి, వారి ఇరువురు ఉద్దేశాలు ఒకటే, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే ముందడుగు వేశారు। అందులో పవన్ కళ్యాణ్ గారు బైబిల్లో ఒక మాట చెప్తూ ఉంటారు ఇప్పుడు తరచుగా, మనం ఎంత తగ్గించుకుంటామో అంత హెచ్చింపబడతాం అనేది। ఈనాడు ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాల కోసం ఆయన ఎంత తగ్గించుకుంటున్నాడో ప్రజల హృదయాల్లో అంత హెచ్చింపబడుతున్నాడు అనేది ఈనాడు మనం చూస్తూ ఉన్నాం। అటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి నడవాలి, అప్పుడే ఈ రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దింపగలమని ముందడుగు వేశారు। జన సైనికులు ముందుకు రావడం వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను పేరు పేరున ప్రతి ఒక్కరికి। అదేవిధంగా నా మాట వేదంలో భావిస్తూ నేను ఏది చెప్పినా ఎదురు చెప్పకుండా చేస్తూ
నాకు వెన్నంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరి యొక్క లక్ష్యం ఒకటే, ఈ అరాచక పాలన పోవాలి, జగన్మోహన్ రెడ్డి గద్దె దిగాలి, దానికి అందరూ కూడా కలిసి నడవాలి. అదేవిధంగా ఈనాడు మన నియోజకవర్గంలో రాష్ట్రంలో ఇసుకాసురుడు ఇసుకని భోంచేస్తా ఉన్నారు. అరాచక పాలన అంతమొందించడం కోసం ధనబలంతో రౌడీజంతో రేపు ఎన్నికల్లో గెలవాలి, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రాన్ని కాపాడడం కోసం, ప్రజా ప్రయోజనాల కోసం కృష్ణార్జున వలె కలిసి నడవాలని నిర్ణయించుకుని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్ర ప్రజల్లో అందరి కళ్ళల్లోనూ కూడా ఆనందాన్ని చూడటం జరిగింది. అదేవిధంగా ఆనాటినే నిర్ణయం అయిపోయింది, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతుందనేది. దానికి నాందిగానే కొత్తపేట నియోజకవర్గంలో వారి ఇరువురి బాటలోనే కొత్తపేట నియోజకవర్గ ప్రజల దృష్టిలో పెట్టుకుని మా సోదరుడు జనసేనాని కొత్తపేట నియోజకవర్గ నాయకుడు బండారు శ్రీనివాసరావు గారు ఈ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా నిర్ణయించబడిన నాకు పూర్తి సహాయ సహకారాలు అందించి నా గెలుపుకు ముందుకు రావడానికి వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి రేపు రాష్ట్రంలోనే అత్యధికమైన మెజార్టీతో గెలిచే మొట్టమొదటి సీటు కాబోతా ఉందనేది రేపు నిర్ణయం కాబోతా ఉంది. ఒత్తులతో వస్తున్నాం, రేపు వైసీపీ పార్టీని చిత్తుగా ఓడించబోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు ఎన్నికలు వస్తే వైసీపీ ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడాలని. ప్రజల్లో అపూర్వమైన స్పందన చూస్తూ ఉన్నాం. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక పాలన, మరొక పక్క కొత్తపేట నియోజకవర్గంలో జగ్గిరెడ్డి గారి యొక్క అవినీతి అక్రమాల పాలన. ప్రజలందరూ కూడా కొత్తపేట నియోజకవర్గంలో ఒక మంచి పాలకుడు కావాలి, ఈ రాష్ట్రానికి ఒక మంచి ప్రభుత్వం రావాలని నిర్ణయంతో ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించడానికి నిర్ణయంతో ఉన్నారు. అది రుజువు కాబోతా ఉంది. రేపు ఏ విధమైన పరపక్షాలు లేకుండా కొత్తపేట నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన, నేను మా సోదరుడు బండారు శ్రీనివాసరావు ఈ నియోజకవర్గంలో ఉభయాలను కూడా ముందుకు తీసుకెళ్లి నల్లేరు మీద నడకల రేపు కొత్తపేట నియోజకవర్గంలో విజయం సాధించబోతా ఉన్నాం. ఒక రికార్డు మెజార్టీ కొత్తపేట నియోజకవర్గం చరిత్రలో రేపు నమోదు చేయబోతుందనేది తెలియజేస్తా ఉన్నాం.